ఎవరికి జయించాడు చూద్దాం. ప్రకటన గ్రంథం 17:16. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేసిరి. ఎవరిని జయించారు అంటే సాతానును. ఈ సాతాను ఏం చేస్తుందంటే మత సంఘ స్థాపన చేస్తుంది. ఇది ఏం చేస్తుంది సాతాను? ఈ లోక అధికారి మత సంఘ స్థాపన. ఒక్కొక్క దరిద్రం ఏంటంటే నోరు తెరిస్తే కులం, ఒక పదానికి ముందు ఈ కులం అంటారు, పదం ముగిసేలా బా కులం అంటారు, ఇంకా మా కులం అంటారు. ఏ కులమరా నీది? తల్లి గర్భంలోంచి పుడతా రాసుకొని వచ్చేవా నాది కులం అని? పెద్ద కులపోడికి ఇంకేమంది ఉందా? చిన్న కులపోడికి ఇంకేమంది ఉందా? ఈ భారతదేశంలో కులకంపు. ఇతర దేశాల్లో కులాలు లేవు, మతాలు లేవు. దేవుని పిల్లలే అందరూ. మీకు ఎప్పుడో చెప్తా, మీరు క్రీస్తులోకి వచ్చాక మీ నోట నీ కులాన్ని మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? ఫలానోడు దయ్యమని మాట్లాడేది. నువ్వు క్రీస్తులోకి వచ్చాక క్రీస్తు బిడ్డలు మీరు కులం అనే పదం వాడకూడదు, కులం అనే మతం అనేది వాడకూడదు. ఈ వేశ్యక వీరందరూ ద్వేషిస్తే దిగంబరి అయిపోయింది, ఒంటరి అయిపోయిందట. ఏంటయ్యా అంటే మత సంఘము, తప్పుడు సిద్ధాంతాలను బోధించే సంఘము. స్త్రీ అనగా మత సంఘానికి సాదృశ్యము, సాతాను సంఘము. కాబట్టి ఈ యేసునాథుని సిద్ధాంతాలు నమ్మి, యేసునాథుని వాక్యాలు నమ్మి సాతానుని విడిచి వచ్చారు వీరంతా కూడా. కనుక ఈ వేశ్య, ఈ స్త్రీ ఏమైంది? దిగంబరి అయ్యింది. అంటే కొద్దిమంది మనుషులు సత్యాన్ని తెలుసుకొని పక్కకు వచ్చారు కాబట్టి అపవాది దిక్కులేని వాడిగా అయిపోయాడు. తప్పుడు సిద్ధాంతాలు మాయమైపోయాయి, దిగంబరి అయిపోయాడంటే ఈ లోకాధికారి సాతాను ఒంటరి అయిపోయాడట. ఎవరిని జయించాడంటే ఈ లోకాధికారి సాతాను.